రాష్ట్రానికి భారీ పరిశ్రమలు తీసుకురావడమే తమ లక్ష్యమని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రాజెక్టులు మొదలయ్యేలా చేసిన ప్రభుత్వం లేటెస్ట్గా ఒక భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతోంది. ప్రైవేట్ రంగంలో కీలక పెట్టుబడిగా భావిస్తున్న ఈ ప్లాంట్తో ఏపీ అభివృద్ధి మరింతగా దూసుకుపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో చారిత్రాత్మక అడుగు పడబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థ భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం మొదటి విడతలో ఏకంగా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్ సంస్థతో కలిసి ఆర్సెలర్ మిట్టల్ సంస్థ జాయింట్ వెంచర్గా అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ నెలకొల్పనుంది. 5,465 ఎకరాల్లో 2 దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 2 దశల్లో మొత్తం 1,36,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి వద్ద ఆర్సెలర్ మిట్టల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పనున్నారు. రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడిలో ఒకటి ఈ పరిశ్రమ. స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్టును కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 11,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 30,000 మంది దాకా ఉద్యోగాలొస్తాయని అంచనా వేస్తున్నారు. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభించనుంది. దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారంగా ఇది నిర్మాణం కాబోతోంది. అలాగే ఈ ప్రాంతంలో ఒక కీలకమైన గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా దీన్ని ముందుకు తీసుకుని వస్తున్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిశ్రమల హబ్ ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో రూపుదిద్దుకోబోతోంది. ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.